అందరికీ నమస్కారం. ఈ స్టోరీని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతలా వెయిట్ చేసినందుకు. ఇక మీదట బ్రేక్ లేకుండా డైలీ పోస్ట్ చేస్తాం. ఇక స్టోరీలోకి వెళ్తే, మొబైల్ రింగ్ అయ్యేసరికి అది కూడా ఇషాన్ చేస్తూ ఉంటే కాస్త ఆశ్చర్యంగా హలో ఇషాన్ అనగానే, అంకుల్ అక్కడ నా వైఫ్ ఉంది కదా, తన్ని కొంచెం చూస్తూ ఉండండి. ఆయన అయోమయంగా, వాట్, నీ వైఫ్ ఉండడం ఏంటి? ఆ మాట అనగానే సడన్ బ్రేక్తో కార్ ఆపేస్తాడు ఇషాన్. ఒక్క క్షణం గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుందో. క్షణం కూడా ఆలస్యం చేయకుండా హలో అంకుల్ అనగానే, చెప్పు ఇషాన్, అసలు మీరు కనిపించట్లేదని మీ ఆంటీ అడుగుతూ ఉంది, ఎక్కడికి వెళ్ళారు? ఆ మాట అడగగానే ఏం చెప్పాలో తెలియక కొన్ని క్షణాలు ఆగి, నేను కాస్త అర్జెంట్ వర్క్ ఉంది, ఇలా బయటికి వచ్చేసాను, నా వైఫ్ అక్కడే ఉంది, కొంచెం చూడండి అనగానే, ఆల్మోస్ట్ గెస్ట్లందరూ కూడా వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ కేవలం ఇంకొంతమంది మాత్రమే ఉండటంతో, లేదు నీ వైఫ్ అక్కడ కనిపించలేదు, కొంతమంది గెస్ట్లు ఉన్నారంతే అని ఖచ్చితంగా చెప్పేస్తారు. తనకి ఎవరూ తెలియదు కదా అంకుల్, అటు సైడ్ ఏమైనా ఒంటరిగా కూర్చొని ఉందేమో, ఒకసారి చూడండి, నేను ఇప్పుడే వస్తున్నాను అనేసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి మరీ అక్కడికి బయలుదేరుతాడు. దారంతా కూడా ఎందుకో మనసు కీడు శంకిస్తూ ఉంటే ఎంత టెన్షన్ పడ్డాడో తనకు మాత్రమే తెలుసు. అసలు మైండ్లో ఆలోచనలు ఒకటి కూడా కుదురుగా లేవు. నన్ను వదిలేసి పోమాకు పెనిమిటి అని పదే పదే తన భార్య మాటలే చెవిలో మారుమ్రోగుతూ ఉంటే, ఫస్ట్ టైం తన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళినందుకు తన మీద తనకే కోపం వస్తూ ఉంది. చాలా స్పీడుగా ఒక అరగంటకి అక్కడికి చేరుకుంటాడు. ఈ అరగంటలో ఉన్న గెస్ట్లు కూడా వెళ్ళిపోవడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకొంతమంది అతి దగ్గర బంధువులు తప్ప ఎవ్వరూ ఉండరు. అక్కడికి చేరుకున్న తర్వాత కారు కూడా సరిగ్గా పార్క్ చేయకుండా, డోర్ క్లోజ్ చేయకుండానే స్పీడ్గా లోపలికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇషాన్ చెప్పిన తర్వాత ప్రకాష్ ఆయన భార్య వనితను పిలిచి, ఇషాన్ ఇలా ఫోన్ చేశాడు, అమ్మ ఇక్కడేమైనా ఉందేమో చూడు అనగానే ఆవిడ కొంచెం టెన్షన్గా, అలా ఎలా వెళ్ళిపోతాడండి, మనకు ఒకసారి చెప్తే మనం చూసుకుంటాం కదా అమ్మాయిని, అసలే తనకేమీ తెలియదు అంటూ పని వాళ్ళని పిలిపించి అక్కడ మొత్తం వెతకమని చెప్తుంది. వాళ్ళందరూ కూడా ఇల్లు, గార్డెన్ చుట్టుపక్కల వెతికి ఎక్కడా లేదు మేడం అని చెప్పగానే ఆవిడ కూడా టెన్షన్ వచ్చేస్తుంది. వీళ్ళు ఇషాన్ కోసమే ఎదురు చూస్తూ ఉంటే చెమటలు పట్టి తుడుచుకోకుండా ఎదురుగా వచ్చి, అంకుల్ నా వైఫ్ అనగానే ఆయన కూడా టెన్షన్ పడుతూ, లేదు ఇషాన్, ఆ అమ్మాయి ఇక్కడెక్కడా లేదు, మీ ఆంటీ అంతా వెతికించింది, నేను కూడా వెతికాను అనగానే గుండె ఆగినంత పని అయిపోయింది ఇషాన్కి. అలా ఎలా వెళ్ళిపోతుంది అంకుల్, తనకు ఎవరూ తెలియదు, ఎవరూ తెలిసిన వాళ్ళు కూడా లేరు కదా అంటూ నమ్మకం కుదరకనే మొత్తం వెతకడం ప్రారంభిస్తాడు. తన పేరు కూడా తెలియదు. ఒక్కసారి పెళ్ళైన కొత్తలో తన మిత్రకర్ణిక అని చెప్పడం గుర్తుకు వచ్చి, మిత్ర అంటూ ఆగకుండా ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోయేలాగా అరుస్తూనే ఉన్నాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం. టెన్షన్గా వాళ్ళు ఇషాన్ దగ్గరికి రాగానే, బాబు నువ్వేమి కంగారు పడుకు, మేము కూడా చూస్తాము, మన గెస్ట్లందరికీ కూడా నేను ఫోన్ చేస్తాను, నువ్వు లేవు అని వాళ్ళు ఏమైనా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పారేమో అనగానే, సరే అంకుల్, నేను ఒకసారి ఇంటికి కూడా ఫోన్ చేస్తాను అని తన మొబైల్ కోసం చూస్తాడు. అది కారులోనే ఉన్నట్టు ఉండటంతో, నాకు ఏ విషయం ఇన్ఫామ్ చేయండి అంకుల్ అంటూ టెన్షన్గా కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చొని తన మొబైల్ తీసుకునేసరికి తన దురదృష్టం ఏంటో కానీ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. చా అంటూ ఫ్రస్ట్రేషన్ ఆగక గట్టిగా అరుస్తూ వెంటనే కార్ స్టార్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరుతాడు. దారి మొత్తం కూడా అసలు మనసులో లేదు. తనకి ఎంత టెన్షన్గా అనిపిస్తూ ఉందో. దారి మొత్తం కూడా చుట్టూ రోడ్డు వెంట చూస్తూనే వెళ్తూ ఉన్నాడు, ఒకవేళ ఒంటరిగా ఏమైనా వెళ్తుందేమోనని. కానీ ఎక్కడా తన భార్య జాడ కనిపించలేదు. దేవుడా, తనకేమీ కాకుండా చూడు, నాకు నమ్మకం ఉంది నువ్వు తన్ని కాపాడుతావని అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ కూడా కనీసం దేవుడికి నమస్కారం కూడా చేసి ఎరగడు సరిగ్గా. కానీ ఈరోజు తనకే తెలియని నమ్మకంతో దేవుణ్ణి నమ్మడమే కాకుండా భార్య కోసం ప్రార్థిస్తున్నాడు. చాలా స్పీడ్గా ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ వీళ్ళందరూ కూడా కన్నమ్మ వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఇక అందరూ సరదాగా కొంచెం సేపు మాట్లాడుకుంటూ భోజనం చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్తారు.
దీప్తి మాత్రం పిల్లలతో తన గదిలో పడుకుంటుంది. అదర్ తన భార్య వైపు అలాగే చూస్తూ ఉంటే నీకు మాత్రం కొన్ని రోజులు ఇలాగే తప్పదు అని ఎవరూ చూడకుండా సైగ చేసి వెళ్ళిపోతుంది. రాక్షసి, ఇలా ఎన్ని రోజులు నేను కూడా చూస్తాను అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఎవరికి వాళ్ళు నిద్రపోతారు. కానీ అశోక్ గారు మాత్రం భార్య వైపు చూస్తూ, అంజు, ఇప్పుడు కన్నమ్మ ఇషాన్ తోటి వెళ్ళింది కదా, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కదా? ఎందుకంటే అసలే కొత్త ప్లేస్, తనకి ఎవరూ తెలియదు, కొంచెం టెన్షన్ పడుతుంది. వీడు సవ్యంగా మాట్లాడి తనతో ఉంటే సరిపోతుంది. ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈసారి క్షమించను, చంపేస్తాను అనగానే, ఊరుకోండి, ఎప్పుడూ అలాగే ఉంటాడా? వాడికి కూడా బాధ్యత తెలుసు. బయటికి వెళ్ళిన తర్వాత అమ్మాయిని జాగ్రత్తగానే చూసుకుంటాడు. ఎంత భార్య అంటే ఇష్టం లేకపోయినా బాధ్యతతో ఉంటాడులేండి అని చెప్తుంది. చక్రి అలాగే ముడుచుకొని పడుకొని ఉన్న కన్నమ్మ వైపు చూస్తూ ఉంటాడు. టైం వైపు చూడగానే దాదాపుగా 11 కావస్తూ ఉంటే ఒకవైపు కన్నమ్మ తినలేదన్న బాధ, తన పొజిషన్ చూసి ఇంకాస్త భయంతో కూడిన ఆందోళన. ఈ టైంలో ఆంటీ వాళ్ళకు ఫోన్ చేస్తే టెన్షన్ పడతారా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇషాన్ మేఘాల మీద ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంతకు ముందులాగా సేమ్ కార్ పార్క్ చేయకుండా అలాగే స్పీడ్గా వస్తూ ఉంటే వాచ్మెన్ మాత్రం కంగారుగా చూస్తూ ఉన్నాడు. అదేంటి బాబుగారు అలా వెళ్ళిపోతున్నారు అని. తను డోర్ బెల్ కొట్టగానే అక్కడే ఉన్న లక్ష్మి డోర్ ఓపెన్ చేయగానే టెన్షన్గా ఉన్న ఇషాన్ ముఖం చూసి, ఏమైంది చిన్నబాబు గారు అని లైట్ వేయగానే చుట్టూ చూసి, మిత్ర వచ్చిందా అంటాడు. మిత్ర? ఆవిడెవరు అంటుంది. అంటే పెళ్ళైన కొత్తలో కన్నమ్మ తన పేరు చెప్పినా కూడా అందరూ తన్ని కన్నమ్మ అని మాత్రమే పిలుస్తారు. మిత్ర అనే పేరు కూడా మర్చిపోయారు అందరూ. అరే లక్ష్మి అంటూ కోపంగా చూస్తూ, మిత్ర అంటే నా భార్య అంటూ ఇల్లంతా దద్దరిల్లిపోయేలాగా గట్టిగా అరుస్తాడు. తను అలా గట్టిగా రావడంతో లక్ష్మి భయంగా 2 అడుగులు వెనక్కి వేస్తే ఆ శబ్దానికి పిల్లలు తప్ప అందరూ నిద్రలేచి అది ఇషాన్ గొంతు కావడం వల్ల అందరూ అనుమానంగానే బయటికి వస్తారు. లక్ష్మి వైపు కోపంగా చూస్తూ, అడిగింది అర్థమైందా? నా భార్య ఎక్కడా అని అరుస్తాడు. కిందే గెస్ట్ రూమ్లో ఉన్న ఆదర్ పరిగెత్తుకుంటూ బయటికి వస్తే అశోక్ గారిని వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని లిఫ్ట్ ద్వారా కిందకి వచ్చేసరికి అంజలి వాళ్ళు కొంచెం లేటుగా వస్తారు. దేవేందర్, జమున గారు కాస్త విచిత్రంగా ఇషాన్ వైపు చూస్తారు. లక్ష్మి మాత్రం కొంచెం భయంగా, అదేంటి బాబు గారు, అమ్మగారు మీతోటే ఫంక్షన్కి వచ్చారు కదా అని అడుగుతుంది. ఈలోపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. అందరూ తమ్ముడు వాళ్ళకాన్ని చూస్తూ, కన్నా ఏమైంది అని వెనక చూస్తూ, కన్నమ్మ ఎక్కడా అని అడుగుతారు. తన అన్నయ్య అలా అడగడంతో అప్పటి వరకు ఇంటికి వచ్చి ఉంటుందేమో అన్న చిన్న ఆశ కూడా ఉండేది. అది కూడా పోవడంతో పూర్తిగా మైండ్ బ్లాంక్ అయిపోయి అలాగే గట్టిగా జుట్టు పీక్కుంటూ ఉంటాడు. ఇషాన్ని చూస్తూ ఉంటే అన్నదమ్ములిద్దరికీ కూడా కాస్త అనుమానం వచ్చి అర్ణవ్ తన దగ్గరికి వచ్చి, కన్నా ఏమైంది, కన్నమ్మ ఎక్కడా అంటూ సీరియస్గా అడగగానే ఏం మాట్లాడాలో తెలియక మెదడంతా మొద్దుబారిపోవడంతో అలాగే ఉండిపోతాడు. ఆ క్షణం పిచ్చెక్కినట్టు అయిపోయింది తన పరిస్థితి. ఏమీ అర్థం కావట్లేదు. ఇంటికి రాకపోతే మరి అక్కడా లేదు, ఇక్కడా లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు తన ఆలోచనలు కుదురుగా లేవు. అప్పటికే అంజలి గారు కూడా వచ్చి అందరూ అలా గుమికూడి ఉండటంతో అర్థం కాక, ఏమైంది అంటూ కొడుకు వైపు చూసి, కన్నమ్మ ఎక్కడా అంటూ మనసు ఏదో ఒక ఆందోళన ఉంటే చిన్న కొడుకు ఎదురుగా వచ్చి అడగగానే అశోక్ గారికి అనుమానం గట్టిగానే వస్తుంది. చాలా సీరియస్గా చూస్తూ, నా కోడలు ఎక్కడా అని గట్టిగా సింహంలాగే గర్జిస్తారు. మొట్టమొదటిసారిగా కాస్త టెన్షన్గా తండ్రి వైపు చూస్తూ ఉంటే ఈసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అనుమానం వస్తుంది. దీప్తి భయంగా, కన్నా ఏంటి అలా సైలెంట్గా ఉన్నావు, కన్నమ్మ ఎక్కడా, నువ్వొక్కడివే వచ్చావు అంటూ తన ఎదురుగా రాగానే అంజలి గారు మాత్రం ఇషాన్ చేయి పట్టుకొని అప్పటికే ఏడుస్తూ ఉంటే ఏడుపు గొంతుతో, మాట్లాడువేంట్రా, అలా సైలెంట్గా నిలబడితే ఏమని అర్థం చేసుకోవాలి, నా కోడలు ఎక్కడా అంటూ ఈసారి గట్టిగా ఏడ్చేస్తూ అడగగానే మమ్మీ అంటూ ఏదో చెప్పబోయేలోపు అశోక్ గారు వీల్ చైర్ ఆపరేట్ చేసుకుంటూ తన ఎదురుగా రాగానే కొడుకులిద్దరూ కాస్త పక్కకు తప్పుకోగానే సూటిగా తన వైపు చూస్తూ, ఏం చేసావు నా కోడల్ని అనగానే, నేనేం చేస్తా డాడీ అంటాడు. మరి ఇక్కడ నా కోడలు కనిపించట్లేదు, ఫంక్షన్కి ఇద్దరూ కలిసి వెళ్ళారు, నువ్వు ఒక్కడివి మాత్రమే తిరిగి వచ్చావు అంటే దాని అర్థం ఏంటి అంటూ చాలా గట్టిగా అడుగుతారు.
ఆయనంత గట్టిగా అడగడంతో అంజలి గారు కంగారుగా ఆయన దగ్గరకు వచ్చి, ఏమండి అంత గట్టిగా అరవద్దండి, మీకు అసలు హెల్త్ బాగోలేదు అనగానే బాధ కోపం కలగలిపి భార్య వైపు చూస్తూ, నీకు నా అరుపులే కనిపిస్తున్నాయి అంజు, అక్కడ కనపడకుండా పోయినా నా ఇంటి మహాలక్ష్మి కనిపించట్లేదా నీ కళ్ళకి? అసలు వీడేం చేశాడో నా కోడల్ని అడుగు, తను నా మహాలక్ష్మి, నా ఇంటి దేవత. పట్నంలో ఉండే కుళ్ళు కుతంత్రాలు తెలియవు అంజు తనకి. స్వచ్ఛంగా అడవి తల్లి ఒళ్ళో పెరిగిన వనదేవత లాంటిది నా కన్నమ్మ. అటువంటి తన్ని వీడికిచ్చి పెళ్లి చేసి గొంతు కోశాను అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అదర్ తన తండ్రి బాధను చూడలేక చాలా స్పీడ్గా తమ్ముడు చేయి పట్టుకొని కొంచెం కోపంగా చూస్తూ, చెప్పు కన్నా, కన్నమ్మ ఎక్కడా? అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా బొమ్మలాగా నిలబడితే ఏమని అర్థం చేసుకోవాలి నిన్ను? జరిగిన విషయం ఏంటో చెప్పరా అని దేవేందర్ కాడు కూడా గట్టిగా అరవడంతో అది డాడీ తాతయ్య అంటూ ఒక క్షణం ఆగి, ఇంకేం జరిగితే అది జరిగిందనుకుని నేను ఫంక్షన్కి వెళ్ళాము. అక్కడ భోజనాల దగ్గర అనగానే అంజలి గారు కోపంగా చూస్తూ, విషయం ఏంటో సూటిగా చెప్పరా? సోనియా ఫ్యామిలీ కూడా వచ్చింది మమ్మీ అక్కడికి అనగానే వెంటనే ఏదో అనుమానం వస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అశోక్ గారు అలాగే సీరియస్గా చూస్తూ, వాళ్ళు వస్తే ఆ తర్వాత ఏం జరిగిందనగానే నేను ఇక తనకి దక్కనని సూసైడ్ అటెంప్ట్ చేసింది డాడీ. సోనియా తన పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకువెళ్తామన్నా కూడా వెళ్ళలేదు, పాయిజన్ తాగేసింది. అందుకే నేను తన్ని హాస్పిటల్ తీసుకువెళ్ళాను. ఆ విషయం చెప్పగానే వాళ్ళకు పూర్తి మ్యాటర్ అర్థమైపోయింది. రౌద్రమైన చూపులతో అలాగే కొడుకు వైపు చూస్తూ, ఎవరి కోసమో నా కోడల్ని అక్కడే వదిలేశావు అంతే కదా అనగానే అవును అన్నట్టు తల ఊపాడో లేదో అంజలి గారు కొట్టిన దెబ్బకి 2 అడుగులు వెనక్కి వేశాడు ఇషాన్. అపరభద్రకాళిలాగా చూస్తూ, ఛీ, నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు? ఇంత కఠినాత్ముడిలాగా ఎలా అయ్యావు నువ్వు? అభం శుభం తెలియని ఆడపిల్లని నీ వెంట పంపిస్తే అంతమంది జనాల మధ్య ముక్కు ముఖం తెలియని వాళ్ళ మధ్య నా కోడల్ని వదిలిపెట్టి అది ఎవరో సన్నాసి దానికోసం వెళ్తావా నువ్వు? అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు? అదర్ మాత్రం నమ్మలేకుండా చూస్తూ ఉంటే, తమ్ముడు ఎవరి పట్లనైనా ఒక బాధ్యత తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని విస్మరించడు. అటువంటిది కట్టుకున్న భార్య, అందులోనూ ఎంత ఇష్టం లేకపోయినా తెలియని మనుషుల మధ్య వదిలిపెట్టడు, వెళ్ళడు అన్న నమ్మకంతో మరొక్కసారి అనుమానంగానే, నిజంగానే కన్నమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోయావా కన్నా అంటాడు. అవునన్నయ్య అంటూ నేను హాస్పిటల్కి వెళ్ళి తన్ని అడ్మిట్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి తను అక్కడ లేదు. ప్రకాష్ అంకుల్ వాళ్ళు కూడా మొత్తం సెర్చ్ చేశారు, ఎక్కడా కనిపించలేదంట. నేను ఎవరైనా తన్ని ఇక్కడ డ్రాప్ చేశారేమోనని ఇక్కడికి వచ్చాను అనగానే అశోక్ గారు కొడుకు వైపు కోపంగా చూస్తూ, నోరు ముయ్యరా వెధవ, అలా ఎలా అనుకుంటా ఉన్నావు? కట్టుకున్న భర్తవి నీకే బరువైంది తను, మరి పరాయి వాళ్ళు తన్ని ఎందుకు జాలి దయ తలిచి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు? నా కళ్ళ ముందు ఉండకరా నువ్వు అంటూ గట్టిగా అరిచి బీపీ ఎక్కువై వీల్ చైర్లోనే స్పృహ తప్పుతూ ఉంటే అందరూ కంగారుగా ఆయన్ని పట్టుకుంటారు. స్పృహ తప్పుతూ కూడా కన్నమ్మ అంటూ అలాగే కళ్ళు మూయగానే అందరికీ గుండాగినంత పనైంది. అర్ణవ్ డాక్టర్ కాబట్టి తను వెంటనే అక్కడే ఉన్న సోఫాలో ఉన్న తండ్రిని పడుకోబెట్టి తర్వాత చెక్ చేసి అక్కడ ఆయన కోసం ఎప్పుడు ఉండే ఒక ఇంజెక్షన్ తీసివేయగానే అంజలి గారు మాత్రం పెద్దగా ఏడుస్తూ, ఏమైందిరా నాన్నకి అనగానే ఏమీ లేదమ్మా, బీపీ కాస్త హెవీగా ఉంది అంతే, నువ్వు టెన్షన్ పడకు అంటూ ముందు కన్నమ్మ ఎక్కడికి వెళ్ళిందో వెతకాలి అనగానే అదర్ దీప్తి వైపు చూసి, నువ్వు అమ్మ వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, నేను అర్ణవ్ వెళ్ళి వెతుకుతాము అనగానే ఇషాన్ తండ్రి చేయి పట్టుకొని ఏడుస్తూ ఉన్న తల్లి దగ్గరికి వచ్చి, మమ్మీ నువ్వు కంగారు పడకు, మిత్రం తీసుకొని వస్తాను అంటూ మాట్లాడకుండా తను బయటికి వెళ్ళగానే అదర్ అర్ణవ్ కూడా బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే అదర్ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ టైంలో చక్రి నుండి వస్తూ ఉంటే కాస్త అనుమానంగా హలో చక్రి అనగానే బావా అంటాడు. ఆ వాయిస్ కూడా చాలా స్లోగా వస్తూ ఉంటే కాస్త అనుమానంగా ఏంట్రా అంటాడు. బావా నువ్వు అత్తని మామయ్యని తీసుకొని మన ఇంటికి వచ్చేసేయి అనగానే తన అనుమానం ఇంకాస్త బలపడుతూ ఉంటే ఏంట్రా అంటాడు గంభీరంగా. కన్నమ్మ నీ దగ్గరుందా? కాస్త అనుమానంగా కూడా అడుగుతాడు. కన్నమ్మ గురించి డైరెక్ట్గా అడిగేసరికి తనకి మొదట అర్థం కాలేదు. ఆ తర్వాత విషయం ఏంటో గ్రహించి అవును బావా, కంగారు పడకుండా అందరూ ఇక్కడికి రండి అంటాడు. అదర్ ఎప్పుడైతే కన్నమ్మ గురించి చెప్పాడో అందరూ తన వైపు చూస్తారు. కానీ ఇషాన్ అప్పటికే కారు తీసుకొని బయటికి మళ్ళీ వెళ్ళిపోయాడు. దీప్తి మేఘన ఇద్దరు అదరు దగ్గరికి వచ్చి కన్నమ్మ గురించి తెలిసిందా అని ఆనందంగా అడుగుతారు. తను మాత్రం సీరియస్గా తల ఊపుతూ చక్రి ఫోన్ చేశాడు,
అక్కడే ఉంది కన్నమ్మ అంటూ స్పృహలో లేని తన తండ్రి దగ్గరికి వచ్చి ఆయన్ని లిఫ్ట్ చేయగానే పనివాళ్ళు వెంటనే అక్కడున్న వీల్ చైర్ తీసుకొని కారులో పెట్టేస్తారు. అప్పటికప్పుడు అందరూ బయలుదేరి చక్రి దగ్గరికి వెళ్తారు. పిల్లలు ఇంకా లక్ష్మి కూడా వచ్చేస్తుంది. భర్తను చూస్తూ అంజలి గారు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నారు. డ్రైవ్ చేస్తున్న అదరు తల్లిని అద్దంలో నుంచి చూస్తూ, మమ్మీ ఏడవకు, ఎందుకు ఇలా బాధపడతావు, కన్నమ్మ గురించి తెలిసింది కదా అనగానే, నీకు తెలియదు పెద్దడా, అసలు ఈరోజు మీ నాన్న ప్రాణాలతో ఉండి నా పసుపు కుంకాలు నిలబడ్డాయంటే అందుకు పూర్తి కారణం కన్నమ్మ తండ్రి. ఆయన ప్రాణత్యాగం ఫలితంగా ఈరోజు మనం దుఃఖసాగరంలో మునిగిపోకుండా ఉన్నాం. ఆయనే ఆ రోజు అంత ధైర్యం చేయకపోయి ఉంటే మీ నాన్న మన కళ్ళ ముందు ఉండేవాడు కాదు. కన్నమ్మని అనాథన చేస్తున్నాను అని తెలిసి కూడా ఆయన అటువంటి సాహసం చేశాడు. కానీ ఆ చిట్టి తల్లి కష్టాలు చూసావా, కన్న తండ్రి దూరమైన తల్లి చిన్నప్పుడే వెళ్ళిపోయినా ఆ గూడెంలోనే చెట్టు పుట్ట తనదేనంటూ ఆనందంగా పెరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా తన ఎప్పుడూ అనాథలాగా మిగల్లేదు. కానీ నా ఇంటి కోడలుగా తీసుకువచ్చి పెద్ద తప్పు చేశాననిపిస్తుంది నాన్న. ఏదైనా సరే విలువ తెలియనివాడు వజ్రం ఎదురుగా ఉన్నా కూడా అది రంగురాయి అనుకుంటాడు. ప్రస్తుతం నా కొడుకు కూడా అదే పొజిషన్లో ఉన్నాడు. జీవితంలో మొట్టమొదటిసారి కన్న కొడుకు మీద చేయి చేసుకొని ఆ చేతి వైపు చూసుకొని ఒక ఆడపిల్ల కన్నీటికి కారణం అయినందుకు కొట్టడం కూడా తప్పు లేదు అనిపించింది ఆవిడికి. కానీ చక్రి తీసుకువెళ్ళాడంటే అసలేం జరిగిందని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు అందరూ. మేఘన దీప్తి వైపు చూస్తూ తన ఒడిలో పాప, దీప్తి ఒడిలో ఉన్న బాబు వైపు చూస్తూ, స్వచ్ఛమైన మనసు కన్నమ్మది, అసలు కన్నాకి ఎందుకు అర్థం కావట్లేదక్క అని మేఘన చెప్పగానే ఎటో ఆలోచిస్తూ, ఎవరి విలువ దగ్గరున్నప్పుడు తెలియదు మేఘ, వాళ్ళు దూరం అయితేనే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. కన్నాకి బహుశా ఈ వజ్రం దూరం అయితే ఆ బాధ ఎటువంటిదో తెలుస్తుందేమో అనుకుని బాధగా కళ్ళు మూసుకుంటుంది. అందరి మనసులు పరిపరి విధాలుగా ఉన్నాయి. ఎవరికి కూడా జరిగిందేంటో పూర్తిగా తెలియదు. అసలు కన్నమ్మ చక్రి దగ్గరికి ఎలా వెళ్ళిందని ఆలోచిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ కూడా తక్కువగానే ఉండటంతో ఈజీగానే చక్రి ఫ్లాట్కి వచ్చేస్తారు. అంజలి గారు మాత్రం ఆత్రంగా కారు దిగి లోపలికి పరిగెత్తుతూ ఉంటే ఆవిడ చీర తట్టుకొని ముందుకు పడబోతుంది. కారు సౌండ్ విని అంటే ముందుగా వాచ్మెన్కి చెప్పి పెడతాడు, అత్తవాళ్ళు వస్తారు గేట్ ఓపెన్ చేయమని. అలాగే చేయడంతో తను కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. వీళ్ళు రావడంతోనే ఫాస్ట్గా బయటికి వస్తారు. అంజలి గారు దూరంగా పరిగెత్తుకుంటూ వస్తుంటేనే ఆవిడకి ఎదురుగా వెళ్తాడు. చీర తట్టుకొని ముందుకు పడబోతూ ఉంటే ఆవిడ్ని పట్టుకొని కంగారుగా, అత్త ఏంటిది, కాస్త చూసుకోవద్దా అనగానే, అదంతా సరేరా, ముందు నా కోళ్ళు ఎక్కడుందో చూపిద్దు పదా నాన్న అంటూ కన్నీళ్లతో అడుగుతూ ఉంటే ఆవిడ వైపు ఒకసారి చూసి, ఇదే ప్రేమ వాడికి ఎందుకు లేదత్తా తన భార్య మీద అనుకుని ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు అనేసి అందరూ వచ్చారా అనగానే అప్పుడో స్పృహలో లేని అశోక్ గారిని కిందకి దించుతూ ఉంటాడు అదర్. మామయ్యకి ఏమైందత్తా అని టెన్షన్గా అడుగుతూ ఉంటే ఆవిడ విరక్తిగా నవ్వి, ఏమవుతుంది నాన్న, అటువంటి బాధ్యత లేని కొడుకుని కన్న తర్వాత తల్లిదండ్రులుగా మా పరిస్థితి ఇంతే కదా అంటుంది. కంగారు పడకు, కన్నమ్మ అక్కడ హాల్లో ఉంది, నువ్వు వెళ్ళు అంటూ స్పీడ్గా వెళ్ళి ఇంకోవైపు డోర్ ఓపెన్ చేసి వీల్ చైర్ అక్కడ పెట్టగానే అశోక్ గారిని అందులో కూర్చోబెడతాడు. అర్ణవ్ మాత్రం చక్రి దగ్గరికి వచ్చి, ఏరా కన్నమ్మ ఎలా ఉందనగానే, బావా తను సేఫ్గానే ఉంది, మీరు టెన్షన్ పడొద్దు. అంజలి గారు ఎవరిని పట్టించుకోకుండా లోపలికి పరిగెత్తినట్టే వెళ్ళి గుమ్మంలో నుంచే చుట్టూ వెతుకుతూ 2 అడుగులు వేసిందో లేదో సోఫాలో తన చున్నీ భుజం చుట్టూ కప్పుకొని స్పృహలో లేనట్టుగా ఉన్న కన్నమ్మని చూడగానే ఒక్క క్షణం ఆవిడికి ఎవరో తీసుకెళ్ళిపోయిన ప్రాణాలు తిరిగి వచ్చినంత ఆనందం కలిగింది. దగ్గరికి వెళ్ళే కొద్దీ అడుగులు తడబడుతూ ఉంటే కాస్త స్పీడ్గా వెళ్తుంది. కానీ తన దగ్గరికి వచ్చాక 3 అడుగుల దూరంలోనే ఆగిపోయి తన పొజిషన్ చూస్తుంది. జుట్టు రేగిపోయి మెడ దగ్గర గీరుకొని మనిషి అంతా ఎలాగో ఉంది. అసలు జడ కూడా చెరిగిపోయి ఉంది. ఏదో కొట్లాట జరిగితే కొట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అలాగే ఉంది కన్నమ్మ పొజిషన్. కానీ ఏం జరిగిందో ఆలోచనకి రావట్లేదు. పోయిన ఏడుపు మళ్ళీ వస్తూ ఉంటే 2 చేతులు నోటికి అడ్డం పెట్టుకొని మౌనంగా ఏడుస్తూ ఉంటే అప్పుడే అందరూ ఇంట్లోకి వస్తారు. అంజలి గారు అక్కడే నిలబడిపోవడంతో అనుమానంగానే అందరూ ముందుకు వస్తారు. కానీ కన్నమ్మ పొజిషన్ చూసిన తర్వాత ఒక్క క్షణం అందరికీ కడుపు తరుక్కుపోతుంది. అప్పుడే స్పృహలోకి వస్తూ కనిపిస్తారు అశోక్ గారు. మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ కన్నమ్మ కన్నమ్మ అంటూ మెల్లిగా కలవరిస్తూ ఉంటే దేవేంద్ర గారు కొడుకు చేయి పట్టుకొని, నాన్న కంగారు పడకు, మన కన్నమ్మ ఇక్కడే ఉందనగానే
చుట్టూ కంగారుగా చూస్తూ ఏదో అనుమానంగా, ఇది మన ఇల్లు కాదు కదా నాన్న, ఎక్కడా అనగానే, అదిగో నాన్న ఎదురుగా మన కన్నమ్మ ఉంది, ఇది మన చక్రి ఇల్లు అనగానే, అవునా అంటూ ఎదురుగా చూస్తాడు. స్పృహలో లేని కన్నమ్మను చూడగానే ఆయన మనసు మెలిపెట్టినట్టు అనిపించి ఒక్కసారిగా గట్టిగా కన్నమ్మ అంటూ అరుస్తాడు. అరుపుకి దీప్తి, మేఘన భుజం మీద నిద్రపోతున్న పిల్లలు కూడా ఉలిక్కిపడి లేస్తారు. అందరూ అశోక్ గారి వైపు చూడగానే ఆ అరుపుకి కన్నమ్మ కూడా నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి ఒక్కసారి భయంగా చుట్టూ చూస్తుంది. తనని ఆ భయం ఇంకా వీడలేదు. కానీ ఎదురుగా అంతా తన వాళ్ళు. అందరికంటే ముందు అశోక్ గారు ఆగకుండా కన్నమ్మ అంటూ పిలుస్తూనే ఉంటే కింద పడేది పరిగెత్తేది కూడా తెలియకుండా చాలా స్పీడుగా దొర అంటూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతుంది. ఆయన మాత్రం ముందుకు వంగి కన్నమ్మ భుజాలు పట్టుకొని, లే తల్లి, ఎలా ఉన్నావు నువ్వు అనగానే గుక్కపెట్టి ఏడుస్తూ దొర దొర అంటూ ఉందే కానీ ఒక్క మాట కూడా తన నోట్లో నుంచి రావట్లేదు. అందరూ కూడా తన దగ్గరికి వచ్చేస్తారు. తను మాత్రం ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళందరినీ చూసినందుకు. అశోక్ గారి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ, దొర, నాకు చాలా భయమేసినది. కన్నమ్మ ఆ మాట అనగానే ఆయన మనసు మెలిపెట్టినట్టు అయిపోయింది. దాదాపుగా తన చిన్నప్పటి నుంచి తెలుసు కానీ ఏనాడే కానీ భయం అంటే ఏంటో తెలియని అమ్మాయి ఈరోజు భయం అని అడిగిందంటే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొందో అని కన్నీళ్ళు ఆగలేదు ఆయనకి. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్లో రాబోయే వీడియోస్ని చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.